మహారాష్ట్రలో పశ్చిమ కనుమలుగా పిలువబడుతున్న మహాబలేశ్వర్ అన్న ప్రదేశంలో కృష్ణానది పుట్టుకగా చరిత్ర తెలియపరుస్తుంది. పంచగంగా ఘాట్ అంటారు. అంటే కేసరి, కుంభి, తులసి, భోగావతి, సరస్వతి అనే 5 నదులు ప్రధానంగా పుట్టి ఏకమై కృష్ణానదిగా ప్రవహింపబడుతూ ఉంది. మహాబలేశ్వర స్వామి మందిరం మహాబలేశ్వరంలో పశ్చిమ కనుమల్లో ప్రకృతి అందాల నడుమ కనువిందు చేస్తూ రమణీయంగా ఉంటుంది. ఎత్తైన కొండలు, వాటి నడుమగా లోయలు, జలపాతాలు, సరస్సులతో ఎంతో అందంగా రమణీయంగా కనిపిస్తుంది. కొండలపైన పెంచే స్ట్రాబెర్రీ తోటలు, స్ట్రాబెర్రీ పండ్లు, వాటి అమ్మకాలు విస్తృతంగా జరుగుతుంటాయి. పర్యాటకులు వాటికి ఆకర్షితులవుతూ ఉంటారు. కొండల మీద విడిది చేయటానికి మంచి గెస్ట్ హౌస్ సదుపాయాలు ఉన్నాయి. భోజన సదుపాయం, హోటల్స్ చాలా సరసమైన ధరలో లభిస్తున్నాయి. ఏడ చూసిన ప్రకృతి రమణీయంగా ఆహ్లాదకరంగా ఉండి టూరిస్టులను ఆనందపరుస్తూ ఉంటుంది. వాతావరణం కూడా చాలా శీతలంగా, ఆహ్లాదంగా, ఆనందంగా, ఉత్సాహంగా అనిపిస్తుంది. ఇక్కడ ముఖ్యంగా గుర్రపు స్వారీ ఇష్టపడే వాళ్ళు గుర్రపు స్వారీ కూడా చేసుకోవచ్చు. గుర్రాలు చాలా మంచి శరీర సౌష్ఠవం ఉన్న బలమైన గుర్రాలు ఉంటాయి. ట్రైన్డ్ హార్సెస్, వాటి మీద మీరు పేమెంట్ ఇచ్చి స్వారీ కూడా చేయవచ్చు. అలాగే లేక్లో బోటు సదుపాయం కూడా ఉంది. బోట్లో ఆ నదిలో విహరిస్తుంటే ఆ చల్లగాలి, ఆ ఆనందము, ఆ శరీరం పులకించిపోతుంది. మనసు ఆనందంతో ఉప్పొంగిపోతుంది. ఎవరైనా మహాబలేశ్వర్ జీవితంలో ఒకసారైనా దర్శించి తీరవలసిందే అని నేను ఖచ్చితంగా చెప్పగలను. మీరు ఎక్కడికి వెళ్ళినా స్ట్రాబెర్రీ క్రీమ్ విత్ ఐస్ క్రీమ్, స్ట్రాబెర్రీ చాలా 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 రుచిగా ఉంటుంది. చాలా ఇష్టపడి తింటారు. మీరు స్ట్రాబెర్రీ పళ్ళు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయి. వాటిని కొనుగోలు చేసుకోవచ్చు. ముఖ్యంగా మహాబలేశ్వర స్వామి మందిరం కూడా చాలా గంభీరంగా ఉంటుంది.